కార్పొరేట్ స్టూడెంట్స్కిను గవర్నమెంట్ స్కూలు లేదా కార్పొరేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీల స్టూడెంట్స్కు తేడా ఉంటుంది. కార్పొరేట్ కాలేజీలో 1000 మార్కులకు గాను 980 వచ్చినా ఏడ్చేస్తారు ఆ పిల్లలు. ఎందుకంటే ఇంకొకరికి 82 వచ్చింది, ఇంకొకరికి 84 వచ్చింది, ఇంకొకరికి 90 వచ్చింది అన్నది గుర్తు చేస్తుంటారు, ఏడ్చేస్తుంటారు, సైకలాజికల్గా ఫీల్ అయిపోతుంటారు. వాస్తవంగా డిస్టింక్షన్ కంటే ఎక్కువ 1000కి దగ్గరలో అంటే ఆషామాషీనా. కానీ అక్కడ నేర్పినటువంటి ఆ ప్రొవకేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళు మానసికంగా డిసప్పాయింట్ అయిపోతుంటారు అంత సాధించి కూడా. అదే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు 500 దాటితే సెకండ్ క్లాస్, 600 దాటితే ఫస్ట్ క్లాస్, ఆ పైన వచ్చినాయి అంటే గ్రేట్, డిస్టింక్షన్ 750 దాటిందంటే అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అలాంటి ప్రపంచమే కాబట్టి, మధ్యతరగతి ఇది కాబట్టి కంగ్రాట్స్ మీ వాడికని ఇట్లా చెప్తూ ఉంటారు. దాంతో వాళ్ళు ఫుల్ ఖుషి అవుతుంటారు. వీళ్ళేమో ఖుషి అవుతారు, వాళ్ళేమో బాధపడతారు వీళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తే అది అలా అనిపిస్తోంది. ఏది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ కాలేజీ పిల్లలు, భారతీయ జనతా పార్టీని చూస్తే కార్పొరేట్ కాలేజీ పిల్లల్లాగా కనబడుతున్నారు అన్నమాట. 240 స్థానాలు వచ్చినటువంటి వాళ్ళేమో ఏడుస్తుంటే 99 స్థానాలు వచ్చిన వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. అది విశేషం. పోనీ అదేమన్నా ఇవాళే వచ్చిందా, ఎంతకంటే నాకు 40 ఎక్కువ వచ్చినాయి కదా అంటే మీకు 40 తక్కువ వచ్చింది కదా అని చెప్పుకునేటటువంటి ఫీలింగ్ తప్పించి, సింపుల్ లాజిక్ 35 మార్కులకు పాస్ మార్క్, ఆ పాస్ మార్కే కొట్టనటువంటి వాడు అవతల ఉన్నటువంటి వాళ్ళకి నీకు 90 వస్తాయి అనుకోండి, నీకు 75 వచ్చినాయిగా అని ఎక్కిరించినట్టుంది. అదే ట్రాప్లో పడిపోతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అంతేనండి, అయ్యోనండి, ఇది కష్టం కదండి, ప్రజలు తప్పు చేశారు కదండి, ఇట్లాగుంది విచిత్రమైనటువంటి వాతావరణం.